ఉత్తమశ్చింతితం కుర్యాత్. కొడుకులు ఉత్తముడైన కొడుకు తండ్రి మనస్సులో ఏముందో తెలుసుకుని, తండ్రి ఎవరితోన్నా అంటున్నా ఏదన్నా తెలుసుకుని, మా నాన్నగారికి అదంటే చాలా బాగా ఇష్టం అండి అని చెప్పి తండ్రి ఆలోచనలో ఉన్నదాన్ని తెలుసుకుని ఎవరైతే ఆచరిస్తాడో అటువంటి వాడిని ఉత్తముడైనటువంటి కొడుకు అంటారన్నమాట. మధ్యమ రెండో రకమైన వాడు ఏం చేస్తాడు అంటే ప్రోక్తకారీత మధ్యమ. ఒరే నాకు అది ఇష్టం రా, ఆ పని చేయరా అని చెప్తే చివరికి ముసలాయన గొడవ పెడుతున్నాడండి అని చేస్తాడే వాడు రెండవ రకమైన కొడుకండి అన్నాడు. అధమహ వాడు నా ప్రాణం తీసుకున్నాడయా అని విసుక్కోని చేస్తాడే వాడు అధముడండి అన్నాడు. ఇంత చెప్పినా చేయకుండా ఉంటాడే వాడు మలమూత్రాలతో సమానం అండి అన్నారన్నమాట. అందుచేత ఉత్తమశ్చింతితం కుర్యాత్, ఉత్తముడైన వాడు తండ్రి చెప్పకుండానే ఆలోచనలో ఉన్నది చెయ్యాలయ్యా. ప్రోక్తకారీదు మధ్యమ, చెప్పింది గట్టిగా 10 సార్లు చెప్తే చేసిన వాడు మధ్యమైనటువంటి వాడు. అధమః అశ్రద్ధయా కుర్యాత్, అధముడు అశ్రద్ధగా చేస్తాడు. అకర్త ఉచ్చరితం పితుః, చెయ్యని వాడు ఆ రకమైన